ఒకే స్కూల్లో ఒకే క్లాస్లో చదువుకోవడం నా అదృష్టంగా భావిస్తాను. సంక్రాంతి అనే దాన్ని సంబరంగా జరుపుకోవడానికి మిత్రుడు ఎప్పటి నుంచో కృషి చేస్తున్నాడు. ఈ సాంప్రదాయాన్ని కానీ వీటి విలువలను కానీ కాపాడడానికి అనునిత్యం ప్రయత్నించే వ్యక్తి నాని గారు. అలాగే రాజా కానీ ఇతర యువకులు కానీ చాలా మంది, అంటే పేర్లు నేను ప్రస్తావించలేదు, క్షమించండి, చాలా మంది ఉన్నారు కనుక వీళ్ళందరూ కూడా మీ గ్రామస్తులు అవడం ఎంతో శుభసూచకం. ఈ సంబరాల్లో ఎన్నో ప్రోగ్రాంలు జరిపించారు. అందులో నన్ను బాగా ఆకట్టుకున్నది చిరంజీవి. ఒకరు లలిత కళల్లో క్లాసికల్ నృత్యానికి, ఇంకొకరు వెస్ట్రన్ డాన్స్. ఈ రెండు కూడా అంటే ఆడపిల్లల్ని మనం ఇలాంటి వాటిల్లో ప్రోత్సహించడానికి తల్లిదండ్రులుగా మనం ఎంతో సంకోచిస్తుంటాం. కానీ ఖచ్చితంగా మనం కొలిచే దేవత, మూలదేవత అమ్మవారు లలితా త్రిపుర సుందరిగా మనం పూజిస్తుంటాం. ఆమెకి ఇష్టమైన కళల్లో నృత్యం, సంగీతం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎటొచ్చి యువతలో మారుతున్న దృక్పథాన్ని బట్టి తల్లిదండ్రులు భయపడుతున్నారు. కానీ మీరు గమనించినట్లయితే ఆ నృత్యంలో చిరంజీవులు ఇద్దరు కూడా క్లాసికల్ డాన్స్ చేసేటప్పుడు ముద్ర కానీ ఆంగికం కానీ ఎంతో చక్కగా చేశారు. ఆమె నవ్వుతుంటే నిజంగా లక్ష్మీదేవి నవ్వుతున్నట్టే అనిపించింది. చిరంజీవికి నా ఆశీస్సులు. అలాగే పాశ్చాత్య నృత్యం చేశాను, అంటే వెస్ట్రన్ డాన్స్ చేసిన అమ్మాయి కూడా ఎంతో చక్కగా చేశారు. ఇలాంటి వాటిని ప్రోత్సహించాల్సిన బాధ్యత, పిల్లల్లో ఉన్న ఇంట్రెస్ట్ని గమనించి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మన తల్లిదండ్రులకు ఉంది. ఎందుకంటే చదువు ఒక్కటే కాదు, చదువుతో పాటు వాళ్ళకున్న అభిరుచులు కానీ ఇష్టాలను కానీ కూడా గమనించి ప్రోత్సహిస్తే మన పిల్లలందరూ కూడా ఎంతో ముందుకు వెళ్తారు అనేది ఖచ్చితంగా చెప్పగలను. దయచేసి ఆ విషయంలో దృష్టి పెట్టమని కోరుకుంటూ, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలకి నెలవవుతూ ప్రతి విషయంలోనే నేను ముందున్నానంటూ రాజకీయ పరంగా కానీ, సేవా పరంగా కానీ, సాంస్కృతిక పరంగా కానీ ముందుండే నాని గారిని ఇంకా ముందుకు వెళ్ళాలని, ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటూ మిత్రుడిగా